నాకు ఎందుకు సమాధానం రావట్లేదు, నేను అడిగింది ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని మనం ఎన్నోసార్లు బాధపడేవాళ్ళని ఉంటాం, వేదన చెందేవాళ్ళు ఉంటాం. ఎంతో తేటగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు నీ ధాన్యాన్ని కరువు రాకుండా ఆజ్ఞాపిస్తాడు, ఎప్పుడు నీవు వర్ధిల్లేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడంటే నీ పాపాన్ని విడిచి నువ్వు వచ్చినప్పుడు నీకు అపవిత్రతతో ఆ అన్యజనుల మధ్య దేవుడు మనకు దూషణకరంగా ఉన్నప్పుడు అని నువ్వు చూసావు. అయితే దేవుడే కలుగేసి చేస్తూ వచ్చాడంటే నా నామానికి అవమానం కలుగుతుందని చెప్పేసి వారిని గద్దించి వారిలో ఉన్న అపవిత్రతను తొలగించి వారిలో ఉన్న ఆ అపవిత్రత అంటూ ఉన్నాడు భయంకరమైన మాట రాస్తూ వచ్చడం ఆ రీతిగా ఉన్నది నాకు అంటున్నాడు. ఎందుకనగా వారు నడిచిన నడక వారి క్రియలు అంటున్నాడు అన్నమాట. కనుక అటువంటి ఆ యొక్క దుష్ట ప్రవర్తన దుష్ట పరిస్థితులు అటువంటి దేవుని యొక్క నామములు వారు తిరిగి పరిగణించడానికి వారిని తిరిగి తీసుకొస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి మన సమయంలో మన జీవితాన్ని కూడా మనం ఎంత పరిశీలించుకోవాల్సిన వారు. అవునైనా అటు స్థితిలో నుండి నీ ఎంతో విచారణ చేస్తూ ఉన్నానేమో, నేను అన్ని జనం ఎదుట సాక్షిగా ఉండాలని నేను ఆశపడుతున్నానేమో, లేకపోతే నాకు ధాన్యాన్ని కరువు రాకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానేమో, రైతు నన్ను క్షమించయ్యా, నేను ఎంతో తేటగా నాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నన్ను క్షమించిన ప్రభు నీ నామానికి మహిమకరంగా నీవు నా దేవుడుగా నేను నీ బిడ్డగా జీవించేటట్లుగా నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నీ శుద్ధ చరణ నా పైన చదువు తండ్రి, నీ సమయాన్ని నాకు అనుగ్రహించండి. దేవుడు నా కోరుకోను వారు మనసు పొంది తిరిగి వస్తేనే కట్టడలు అనుసరించలేని వారిగా వారు ఉన్నారు. అయితే తిరిగి వచ్చినప్పుడు వారు ఏం చేయాలి? కట్టడలు అనుసరించాలి. వారి విధులకు అయిపోయిన ఆ రీతిలో ఉంటేనే వారిపైన వారి ధాన్యానికి కరువు రాకపోతున్నారు. అప్పుడు అంతటా పోగొట్టు ఆజ్ఞాపించి నడిపించే దేవుడుగా ఉన్నాడని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు వారు దాన్ని అంతటిని తొలగించుకున్నప్పుడే దేవుడు ఉంటున్నాడు కదా, వారు నా ఇద్దరు విచారణ చేసేవారుగా ఉంటారు. అప్పుడు నేను గొర్రెలంత విస్తారంగా వారిని విస్తరింపజేస్తానని చెప్పేసి దేవుని సెలవిస్తాను. అవును ప్రియా దేవుని సంఘం, నా జీవితానికి నాకు, నీ జీవితానికి నీకు, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకు బాగా తెలిసిన దాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, అవును తండ్రి నా జీవితం కూడా ఏ రీతిగా ఉన్నది, నేను నీ దగ్గర నుంచి ఏమో ఆశిస్తున్నాను, నీ దగ్గర నుంచి పంట కావాలనుకున్నాను, నీ దగ్గర నుంచి పొలం కావాలనుకున్నాను, ధనం కావాలనుకున్నాను, ఏమేమో అడుగుతున్నాను, కానీ అదంతా నా జీవితంలో ఉన్న లోపమే అని నీ ప్రభు దగ్గర మనమందరం కూడా మన దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థించవలసిన వాడిని. ఆ పశ్చాత్తాపం, ఆ ఒప్పుకోలు, ఆ మారు మనసు ఎప్పుడు వాళ్ళలో వస్తుందో అప్పుడే వారు పరిశుద్ధంగా ఆత్మానుసారమైన మనసును కలిగి వారు నడుచుకోగలిగిన వారిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు. శారీరకానుసారమైన మనసు దేవుని మాటకు లోపడదు, దేవుని విధికి లోపడదు, దేవుని కట్టడకు లోపడదు. కనుక ఆ శారీరక మనసును తొలగించుకుని ఆత్మానుసారంగా జీవించే బిడ్డలకు మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ నా తండ్రి ప్రేమపూర్ణుడిగా ఆయన మనందరితో కూడా తెలియజేస్తూ వచ్చాడు. మార్గం తప్పిపోయిన వారిని తిరిగి పితరులకు ఇచ్చిన దేశానికి వారిని తీసుకొస్తూ, పితరులకు ఇచ్చిన స్వాస్థ్యంలోకి వారిని తీసుకొస్తున్నాను. పర్వతాన్ని మీరు మళ్ళీ స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నాను. అయితే మరి స్థలంలో నీవు నేను కూడా స్వాధీనపరచుకోవాల్సిన వారిగా ఉన్నాను, నీవు నేను కూడా స్వాధీనపరచుకోవాల్సిన వారిగా ఉన్నాను. అయితే ఆ స్వాధీనపరుచుకునే మార్గం ఏంటో అని మనం చూపిస్తూ వచ్చాం. దేవుని బిడ్డలుగా, దేవుని మనం ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం కూడా ఆ నూతన మనసుతోనే ప్రభు దగ్గర, నూతన స్వభావంతోనే ప్రభు దగ్గర ప్రార్థించాలి. దేవుని సహాయం పొందుకున్నాం. ఈ మధ్య సమయం ఒక్కొక్కరు కూడా మన సమయం ప్రార్థించి ప్రభు నామని కనపడదాం. ఎందుకు అనగా నీ పశ్చాత్తాపం, నీ పరిస్థితులు వాడిని చూస్తూ ఉన్నాను. వారు అన్ని దేశాల్లో ఉన్నప్పుడు కూడా వారిని చూసిన దేవుడు, నువ్వు ఎక్కడున్నా, ఇంట్లో ఉండండి, ఎక్కడున్నా మనల్ని చూసిన దేవుడు. కనుక నీ ఒప్పుకునే విధానాన్ని, నువ్వు పడుతున్న పశ్చాత్తాపం, నీ కన్నీటిని ఆయన చూసి ఆ కన్నీటిని, దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు కనుక మరి ప్రభు వైపు చూసి ప్రార్థించడం కొంతమంది సమయం ప్రార్థించదామా? మీ నామం పరిచయం క్షమాపణ ద్వారా చేసిన ద్వారా
మా అన్ని అసహ్య క్రియలు నేను నట్టుకోవట్లేదు తండ్రి. తండ్రి మీకు వచ్చే ప్రాముఖ్యతమైన లేకపోతున్నాను, క్షమాపణ. ఆయన మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవా. దేవా మేము చేతులారా మీరు ఇచ్చిన రక్షణ గురించి పోగొట్టుకుంటున్నాం దేవా. క్షమాపణ కరుణించండి నన్ను మన దేవ ఎంతగానో దేవ నీ ఆత్మని దుఃఖపరుస్తున్నాం కదా. నన్ను క్షమాపణ క్షమించండి, కరుణించండి. యోగ్యం కాదు తండ్రి, మీ దృష్టి మా పట్ల లేవా ఏ మంచితనం లేదు మా మంచి క్రియలు మసికుండాలి దేవా. మా పవిత్ర బట్టలు లాంటి దేవా అట్లాంటి జీవితాలు మా దేవా. ఎంత శక్తిగా జీవించాలనుకున్నా ఎంతనో తప్పిపోతున్నాం నాయన. క్షమాపణ నీ కరుణ నీ కటాక్షం బట్టి మమ్మల్ని జీవింపజేస్తున్నాం తండ్రి. నేను నీ నామం కోసం మమ్మల్ని తిరిగి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. బాధపడుతూ ఉన్నాం దేవా. మేము ఎంతగానో మీ దూరమైన ఆత్మకి వెళ్ళిపోతున్నాం. నేను క్షమాపణ క్షమించండి తండ్రి. నేను ఆశీర్వదించాలని ఉంది, ఏదైనా తోటలాగా ఫలింపజేయాలని ఉంది తండ్రి. మీకు ఎడారి జీవితం ఫలింపజేయాలని కోరుకోవాలి ఆచరిస్తున్నానైనా. సంవత్సరం వేచి చూస్తున్నాం తండ్రి. ఎప్పుడు మళ్ళీ నా బిడ్డ మళ్ళీ ఇప్పుడన్నా ఫలం ఇస్తాం, ఇప్పుడన్నా ఫలం ఇస్తాం దేవాశమైనా మార్చితాలని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. దేవుడు మా విగ్రహాన్ని తీపిచ్చి మాతోటి దేవా మరి దేవా మీ నటు తిప్పుకుంటున్నందుకు వాళ్ళు ఆచరిస్తున్నాను దేవా. దేవా నీ మాత్రమే మా బతుకులు మీకు ఆదరించిన మేము నిన్ను పూజించినందుకు నిన్ను మీ నామంని మేము ఉచ్చరించడానికి దేవ కార్యములు చేసుకుంటున్నాం తండ్రి. అన్య జనుల్లో మమ్మల్ని హెచ్చిస్తున్నాం దేవుడు వారిని ఆచరిస్తున్నాను. నేను చూపిస్తున్న దేవుడు నీకే చేస్తున్నాను. నేను జీవనంత కాలం కేవలం మీ తట్టు తిరిగి మీతో బిగించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. తండ్రి యోగ్యత మమ్మల్ని మీరు రక్షించిన దేవా పెట్టి కొన్నాను దేవా. నీ ప్రశస్త రక్తం మాకు ఇచ్చి దేవా ప్రతి పాపంని తెలుస్తున్నావు దేవా. శక్తీకరిస్తున్నావు దేవా. ఆత్మ నింపుతున్న తండ్రి దేవా చదువుతున్నాను దేవా. దేవా స్తోత్రం నీ కార్యం దేవాన్ని నా చదువుస్తాను ఆయన. తప్పిపోయే జీవితాలు ప్రతి క్షమాక్షరం నీలో మేము అంటపడకుండా లోక ఆకర్షణకు పడిపోతున్నాం. అయ్యో శుద్ధీకరించుతాం మా పాపంలో క్షమించు తండ్రి. ఎంత యోగ్యత నేను జీవితం తండ్రి. నాయన మీకు ఇష్టమైన జీవించాలి నాటపడి శుద్ధీకరిస్తున్నారు అంతం వరకు తోడుగా ఉంటున్నాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటాను దేవాన్ని యోగ్యత కృప చూపిస్తున్న దేవుడు కృష్ణ నువ్వు ప్రేమమయడమని చూపిస్తున్నావు దేవ. మేము ఎంత గాయపరుస్తున్నాం తండ్రి. తిరిగి సిల్వరిస్తున్నాం. అయ్యో నాయన క్షమాపణ శుద్ధీకరించండి దేవ. శుద్ధీకరించండి పవిత్రపరచండి దేవ. ఆత్మకు భరించండి నీ మాటలు నన్ను విచారణ చేయాలి అంటే దేవ. శుద్ధీకరణ అవసరం. విచారణ కావాలి అంటే మమ్మల్ని ఇష్టపడే తీసేస్తారు నాయన. ఒక్కటి చిన్న చుట్టూ పాడి చేస్తుంది అని చెప్పినావు దేవా. అత్తరు మంచి అత్తరు దేవా. మలపలు ఒక చిన్న చెడుతనం కూడా అంత సర్వం పాడైపోతుంది దేవా. దేవా ప్లీజ్ దేవా జాగ్రత్తగా పెట్టి దేవా. నీవెందుకు భయపడకపోతే జీవించాలా సాయం చేసి దేవా. దేవా నీకు ప్రాముఖ్యత నిన్ను ముందు పెట్టుకునేలా నీ ఆవరణంలో భయము వంతుతో వచ్చారా దయ కలిసినైనా కనిపించినైనా కృప చూపించినైనా నైనా నైనా తప్పు క్షమించండి దేవా. నీ రక్తం అవసరం దేవా. నీ రక్తం అవసరం దేవా. నువ్వు లేక మేము జీవించలేదు. క్షమాపణ చదివించండి. మీ ఆశీర్వాదం ఇస్తున్నారు ఆచరిస్తారు. నువ్వు అనేకులకు వాడపడేవాళ్ళు మీరు వాడుకోవాలి. అన్ని విషయాల్లో మీరే మాట్లాడాలి. మంచి వాక్యం మేము దయచేసినందుకు నువ్వు ఎప్పుడు మమ్మల్ని మంచిగా చూడాలనుకుంటున్నావు దేవా. తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే దేవుడు తండ్రి నాయన.
శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటున్నారు. సమృద్ధి దయచేస్తాను. గుంపులుగా పంపిస్తున్నాను దేవా. దేవా ఆ గుంపు కోసం మీరు చూస్తున్నాను దేవా. దేవా ఆ గుంపులుగా మీరు తల్లి తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తూ వేసిన వేడుకొచ్చిన తల్లి దేవుని యొక్క మతాన్ని మనం పరిశుద్ధ ఉపవాస ప్రార్థన పండుగ దేవుని సన్నిధిలో ఉన్న దేవుని యొక్క ఘనమైన నామంలో మీ నా భక్తిని ఆయన చూస్తున్నాడు. మీ నా పరిశుభ్రాన్ని చూస్తున్నాడు. మీ నా ఒప్పుకొని చూస్తున్నాడు. తల్లికి చెప్తున్నాడు. మా సంఘమా ఇక్కడ పోషణ లేకున్నాడు. నీవు ఉపసించి ఆయనతో సహవాసులు వేసి మీరు పొందే వ్యక్తిగా క్షేమాన్ని పొందే వ్యక్తి నీవు ఉండడానికి కూడా ప్రభు శ్రమిస్తున్నాను. దేవుని యొక్క లేఖనాలు ఆయన దాన్ని వాసం చేసి ఆయనతో సమాధానపడాలి. ఆయనతో సమాధానపడాలి. ఆయన క్షేమాన్ని పొందాలి. అందుకని అరవింద మన జీవితంలో అదే నాకు దయచేసిన తండ్రి మీతో సహవాసం చేసి మీ సమాధానం మీ క్షేమాన్ని నన్ను బలపరుచున్నాను. అయ్యా వారికి బట్టి వచ్చి వారికి అప్పుడు సమాధానం కలుగుతుందని వారు వస్తూ వచ్చినప్పుడు వారు పాపం క్రియలు విడిచినప్పుడు వారు దృష్టిలు విడిచినప్పుడు దుష్టురాన్ని విడిచినప్పుడు వారి విగ్రహాలు కలిగించుకున్నప్పుడు వారికి సమాధానం వారి దేవుడు వారితో వారు దేవుడి అదే మనందరి జీవితాన్ని బలపరుస్తూ మాట్లాడుతూ ఈ యొక్క మీ కొరకు మీ జీవిత మార్పు కొరకు నా జీవిత మార్పు కొరకు ఆయన ఉద్దేశించి చిన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడు నాకు ప్రార్థించడం నీకు ఇష్టమైన ఏమైపోతున్నారు ఏమైనా ఉన్నాయేమో తండ్రి దయచేసి నాకు క్షమించకండి. మీ ఆశతో కొనైనా నాలో ఇంత భాగం పెట్టుకున్నతో కొనకండి. మీ ఇద్దరు విచారించబడి నేను ఉన్నానేమో తండ్రి దేవానికి ఇష్టమైనా ఎంతో చేతగా తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా దేవా మీకే స్తోత్రమైనా మా బ్రతుకు సరి చేసుకుంటాను తండ్రి. మీ వాక్యం మాతో మాట్లాడుతున్నాను తండ్రి. అతనికి వాటికి వెళ్ళి వేయడానికి తండ్రి నీకే స్తోత్రం క్షమిస్తున్నాను తండ్రి. ఇంకా నుండి నా తండ్రి గొప్ప పరిస్థితులు మీరుంటున్నానేమో తండ్రి. అయితే నన్ను క్షమించకండి. వారు మనసు తండ్రి పశ్చాత్తాపం కలుగుతండి. ప్రార్థిస్తున్నాను వేదన చెప్పండి శోధనతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ తండ్రి వాటిని భక్తులు నేను ఉండడానికి సహాయం చేయండి. ఏ లోకం నుంచి తండ్రి మమ్మల్ని వేరు చేసి తండ్రి నేను రక్షణ చేయాలి తండ్రి. మార్మం తండ్రి ఆత్మంటే ఏది పడితే వచ్చావు తండ్రి. నేను తండ్రి నేను క్రీస్తుని బండపై కట్టి వచ్చావు తండ్రి. నేను బండపై కట్టుదాడు ఎన్నో అంటున్నాను తండ్రి. నేను దేవాన్ని వాక్యంతో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాను. దేవాన్ని చేసుకోవడం నేను తెలుసుకుంటాను తండ్రి. నీ బండపై నుంచి బిడ్డలో ఉండడానికి తండ్రి మా ముందు నుంచి దేవుడితో ఉన్నాను తండ్రి. ప్రజలకు నీ బొక్కను పంపిస్తున్నాను తండ్రి. నేను అయ్యా ఎన్నో ఉన్నాయి తండ్రి. సరి చేసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి తండ్రి. నేను అవన్నీ సరి చేసుకుని బాధ్యత మాకు దయచేయండి. జ్ఞానం దయచేయండి తండ్రి. బుద్ధి చేసి దయచేయండి తండ్రి. నేను పరిశుద్ధాత్మ తండ్రి నేను నీ కుమార్తె నిలబెట్టావు తండ్రి. నేను వాక్యం ద్వారా తండ్రి మా జీవితాలైనా ముఖ్య తండ్రి. నేను అయ్యా వాక్యం ద్వారా సరి చేసిన జీవితంగా ఉండడానికి చూపించమని తండ్రి. నా దేవుడిని చూపిస్తున్నాను తండ్రి. నేను అమ్మాయి తండ్రి. నేను మీ పాదం మమ్మల్ని జ్ఞాపకం
చేసుకోవచ్చండి నేను నీ పాదాలు కూడా ప్రభు నా తండ్రి నేను దీని ద్వారా వస్తుంది ధరించి బిడ్డలుగా మేము ఉంది ప్రభు వాక్యం ఎత్తుపెట్టి ప్రభు ప్రార్థించే శక్తి మాకు దయచేయండి దేవా నీకే స్తోత్రములండి మా జీవితంలో సరిచేయబడుతున్నటువంటి ప్రతి లేని స్థితిలో మేము ఉన్నాము తండ్రి నామంలో సరిచేయబడుతున్నానయ్యా తండ్రి ఏడింతలో అభిషేకించుకున్నట్టు తండ్రి నేను నీ శుద్ధ జలమును మా పెట్టుకుంటూ తండ్రి నేను అవి మమ్మల్ని శుద్ధీకరించుకున్నాను మా స్వతంలో నడుపులో మాత్రమే రైతులు క్షమించుకోండి దినదిన తండ్రి వారికి మన తండ్రి పాలనతో తండ్రి నేను మాట్లాడుతున్నా తండ్రి వ్యక్తిరీత్యా జీవించి జీవితం మా కుటుంబానికి అవి వస్తున్న బిడ్డలందరికీ నేను పడుతున్న బిడ్డలతో తిరిగి రావడానికి పెట్టి సహాయం వచ్చానండి ఎవరికి నీ నుంచి వేరే తండ్రి నేను నీ వాక్యంతో తండ్రి ప్రతి బిడ్డలను నేర్చుకుని భాగ్యం దయచేయండి బలపరచండి సేవకు కూడా నా తండ్రి బలపరచండి సహాయం దయచేయండి తండ్రి విద్యార్థులు నాకు ఇచ్చినందుకు నీకే ప్రార్థన పాదపని చేర్చుకుని నదిలో నేర్చుకున్నాను తండ్రి దేవుని యొక్క మహాద్భుతం బట్టి ఈ 5వ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనపైన తన ఆత్మ మనపైన తన యొక్క పరిశుద్ధ చదువు ఈ రాత్రి అనుగ్రహించి పైన దేవుడు అనే వాక్యం ద్వారా మనం ఇంటూ వచ్చి అయితే నీవు నేను కూడా ఆయన మీద మన మనసు పెట్టినప్పుడే ఆయన మనం పరిశుద్ధపరచగలిగిన దేవుడు మన బలపరచగలిగిన ఇలాంటి పరిశుద్ధ జలం చల్లబడాలి పరిశుద్ధ ఆత్మతో నేను జీవించాలి ఆశపడుతూ ప్రభుత్వం స్తోత్రం 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 స్తుతి స్తోత్రం గొప్ప దేవానికి స్తుతి స్తోత్రం ఈ పరిశుద్ధ జలం తండ్రి నన్ను చదవాలి నీ ఆత్మ చేత నడిపింపు దయచేయండి తండ్రి నాయన నీ ఆత్మ నడిపించు తండ్రి నాయన అనేక మర్మాలను తండ్రి నాయన బయలుపరిచే దేవుడు తండ్రి నాయన నీకు ఘనత మహిమ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్యా తండ్రి నాయన మీ ఆత్మ చేత నడిపించబడే కృపను తండ్రి నాయన జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన శత్రువు చేసే పన్నాగాలన్నింటినీ బంధిస్తున్నాను యేసు నామంలో తండ్రి నాయన వ్యతిరేకమైన మాటలన్నీ యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి నాయన నీ ఆత్మతో నడిపించినప్పుడు తండ్రి నాయన చెడుతనానికి తావులేదు తండ్రి నాయన చోటు లేదు తండ్రి నాయన నువ్వు మంచి దేవుడిగా మంచి కాపరిగా నీతి బోధనలో తండ్రి నాయన నడిపిస్తున్న దేవుడు తండ్రి నాయన నీవు నడిపించే మార్గమే సరి అయిన మార్గము తండ్రి నాయన కాదనకుండా తండ్రి నాయన మేము ఆ మార్గంలో నడుచు కృపను మాకు దయచేయండి తండ్రి నాయన నువ్వు మంచి దేవుడవు తండ్రి నాయన నీకు విరోధంగా మేము ఏమీ చేయాలేమో తండ్రి నాయన నువ్వు చెప్పిన మార్గంలో నువ్వు చూపిస్తున్న మార్గంలో నీ బాటలో నడిచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన గొప్ప దేవుడు గొప్ప కార్యములను జరిగించే దేవుడు తండ్రి నాయన భూమి పునాదులు వేయకముందే ప్రతిదీ నిర్ణయించిన దేవుడు తండ్రి నాయన నీ చిత్తము నెరవేర్చుకొని నీకు మహిమ తెచ్చుకుంటున్న దేవుడు తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి అపారమైన ప్రేమతో ప్రేమించి తండ్రి నాయన లాలించి ముద్దాడి ఎత్తుకునే దేవుడు తండ్రి నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన నీ కాగిట్లోనే మమ్మల్ని బంధించుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన పాపములు తండ్రి నాయన విసర్జించుటకు తండ్రి నాయన నేర్పించి తండ్రి నాయన నీ మార్గంలో నడిపించుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నువ్వు మంచి దేవుడవు తండ్రి నాయన నువ్వు విడువక తండ్రి నాయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు తండ్రి నాయన నీతి మార్గంలో నడిపించే దేవా మీకే మహిమ స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన అవును తండ్రి నాయన మీ వాక్యంలో మేము ఎదుగుతున్నప్పుడు తండ్రి నాయన ఎన్నో శోధనలు వస్తాయి తండ్రి నాయన ఆ శోధనల నుంచి తప్పించే దేవుడవు కూడా నువ్వే తండ్రి నాయన తప్పించి నీకు మహిమ తెచ్చుకునే దేవుడవు కూడా నువ్వే తండ్రి నాయన విడవకుండా ఎడబాయకుండా కనుపాప వల్ల కాపాడుతున్న దేవా నీకే వందనా స్తుతులు స్తోత్రములు 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 తండ్రి నా దేవా స్తోత్రములు 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 స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా 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 యేసయ్యా
స్తోత్రమయ్యా, స్తోత్రము 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 స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం 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 మరొక ప్రార్థన. ఘనమైన నామములో మనందరితో ప్రభు మాట్లాడుతూ వచ్చాను. నువ్వు ఏ రీతిగా ఉన్నారో నేను ఏ రీతిగా ఉంటారో మాట్లాడుతూ వచ్చాను. ఆ రీతిలో ఉండి ఆయన దగ్గర విచారణ చేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నువ్వు అడిగిన దానికి జవాబు పొందాలంటే, నేను అడిగిన దానికి జవాబు పొందాలంటే అనుకుని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అదేంటి అనగా దేవుని అందరికి మనం రావాలి, సంతోషంతో రావాలి. పరిశుద్ధ జలం మన మీద చల్లుతాయన, పరిశుద్ధాత్మ మన ఆయన కృప చేతని మన బలపరుస్తాడు. మన భూమి పండేదిగా, మన గొర్రెలు విస్తరించేవిగా ఆయన చేయగలిగిన దేవుడిగా మాట్లాడుతూ అవునా తండ్రి. నీకు అయ్యా ఏ భూమి పాడైపోయిందని మాట్లాడుతూ వచ్చాడు. అదే భూమి సేద్యం చేయబడాలి తండ్రి. మరొక యేసుక్రీస్తు దినమైన అయ్యా నా బ్రతుకు సేవం చేయబడాలి. నాకెందుకు దాన్ని పంట పండుగ వ్యక్తిగా దేవుడు దాన్ని విస్తరించాలి. అంటే ప్రభుత్వం ఈ 5 రోజుల ఉపవాస ప్రార్థనకి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రం తప్పిస్తే ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపిస్తాను. సమస్తమైన అయ్యా నా తండ్రి, మీ పవిత్రమైన నామానికి ప్రభావ నా తండ్రి పాటలతో నీ నామాన్ని మైనపరుచుకున్న దేవా స్తోత్రములు. అయ్యా నీ వాక్యము ద్వారా మరి నీ కుమార్తెలో స్తోత్రములు. ప్రభా ఇదిగో నా తండ్రి హెస్కేల ప్రవక్తను నీ ఆత్మతో నిలబెట్టిన తండ్రి. ప్రభా ఇదిగో నా తండ్రి హేర్షోని యొక్క పర్వతములతోనూ వారి యొక్క ప్రభా మనుషులతోనూ నువ్వు మాట్లాడుతూ వచ్చిన తండ్రి నీకేమై స్తోత్రములు. అయ్యా నా తండ్రి ఆ పర్వతాలు ఎట్టి రీతిగా పాడైపోయాయో ప్రభా మీరు నీ వాక్యము ద్వారా నా తండ్రి నీ కుమార్తెను నిలబెట్టి మాతో వివరించి ఉన్నారు. అయ్యా నీ జీవనమైన భూములుగా ఉన్నారు తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి ప్రభువా నా దేవా స్తోత్రములు నాయన. ప్రభువా మరలా ప్రభా నా తండ్రి మరి నీ పిల్లలను ప్రభా అక్కడికి రప్పించిన తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యో ప్రభువా నా తండ్రి ప్రభా మునుపటి కంటే అధికమైన మేలుతో ప్రభువా తృప్తి పడేవారుగా నా తండ్రి మరి చేస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి వారు నా తండ్రి వారి యొక్క దుష్క్రియల వల్ల దుష్ప్రవర్తన వల్ల మీ యొక్క నా తండ్రి నామాన్ని ప్రభా అపవిత్రపరిచారు తండ్రి. స్తోత్రములు నాయన. అవును తండ్రి అన్యులలో నా తండ్రి మేము చేసే పనుల వల్లే ప్రభువా నీ పవిత్రమైన నామానికి అవమానం చెందుతుంది తండ్రి. దయతో క్షమించు దేవా, క్షమించు నాయన. అయ్యా నాలో మాలో అలాంటి ప్రవర్తన మాలో ఉంటే దయతో తీసి ప్రభువా నీకు ఉంది కాబట్టి నా తండ్రి. స్తోత్రములు నాయన. మరలా మరి నీ కుమార్తెను నిలబెట్టి ప్రభువా నా తండ్రి ఏమైతే మా హృదయాలు పాడైపోయినాయో నా తండ్రి ప్రభు నీ వాక్యం ద్వారా మరలా మాకు ప్రభా చూపిస్తూ ఉన్నారు. మా పాపములు మా దోషములు అనే కదా నా తండ్రి మేము పొందవలసినవన్నీ పోగొట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా నా దేవా మమ్మల్ని నన్ను క్షమించు దేవా. అయ్యా నాలో ఉన్న ప్రభు రాతి హృదయాన్ని తీసివేయండి తండ్రి. నీ మంచి ప్రభు మాంసపు హృదయంతో నా తండ్రి నన్ను బాగు చేయండి దేవా. స్తోత్రములు నాయన. అయ్యా నాలో ఉన్న పాప స్వభావమును తీసివేసి తండ్రి నూతన స్వభావముతో ప్రభా నన్ను ఉంచండి తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా నీ శుద్ధ జలముల గురించి ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. అవును ప్రభువా నా దేవా. అయ్యా నా తండ్రి నీ నామాన్ని నమ్మమని పేరు మాత్రం మాలో ఉంది కానీ రక్షణ మాలో ఉంది కానీ ప్రభు మాలో పాపం క్షమం పరుగులు మాలో లేదు తండ్రి. స్తోత్రములు క్షమించు తండ్రి. ప్రభువా నీ రక్షణ ఆనందం ఉందని పేరు మాత్రమై ఉంది ప్రభువా. నీ నామాన్ని అంత్యంలో ప్రభువా నామ దూషణ కాళ్ళుగా మేము ఉన్నాము తండ్రి. దయచేసి క్షమించు తండ్రి. ప్రభువా మాకు మారు మనసును దయచేయండి తండ్రి. ప్రభువా నా తండ్రి ప్రభు నీ శుద్ధ జలముగల నీ పవిత్రమైన ఆత్మను మాపై కుమ్మరించేసి తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని ప్రభువా కట్టిన తండ్రి. అయ్యా నా దేవుడు నా శరీరం కరిక్రియమైన ప్రభువా నా తండ్రి మా తండ్రి సిలువ వేసే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే నా ప్రభు శరీరం సార్లు నా తండ్రి నీ కట్టెలను నీ న్యాయ విధులు నా తండ్రి ప్రభువా నా తండ్రి అంగీకరించే వారిగా ప్రభువా నా తండ్రి లేరు నా దేవా. స్తోత్రములు నా తండ్రి.
అవును ప్రభా, దయతో క్షమించినందుకు అలాంటి శరీర స్వభావం మాలో ఉంటే దయతో క్షమించండి ఆయన. నీ ఆత్మానుసారమైన వారి నా తండ్రి ప్రభా, నీ జీవాన్ని నీ సమాధానాన్ని పొందుతానని సెలవించావు నాయన. నీ పవిత్రమైన ఆత్మ శుద్ధ జలములను మాపై ప్రభా ప్రోక్షించండి అయ్యా. ఆ శుద్ధ జలం ప్రభా మాకు కావాలంటే భౌతిక మాలో ఉన్న రాతి హృదయాన్ని తీసి ప్రభా నీ ప్రభా మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి. నీ పవిత్రమైన నీ వాక్కులను మా హృదయంలో పెట్టండి తండ్రి. ఆ వాగ్దానుసారంగా మేము జీవించి ప్రభా అయ్యా నా తండ్రి మా పట్ల నీ ఉంచిన ప్రభా అయ్యా నా తండ్రి ఏదేని పాటు వల్ల మీరు ఉపకారాన్ని సెలవిస్తూ ఉన్నారు. అలాగే ప్రభా మా జీవితంలో ఉపకారాలు అవును ప్రభా నీ వాక్యాన్ని మేము ధరించుకున్నప్పుడు మేము ఫలిస్తామని సెలవిస్తూ ఉన్నాం నాయన. అయ్యా నా తండ్రి నీ సేవకుల యొక్క కావచ్చు నా తండ్రి మాకు విచారణ దొరుకుతుందని సెలవిచ్చిన తండ్రి స్తోత్రం ప్రభు నా తండ్రి మరలా మామూలను ప్రభు బాగు చేయండి దేవా స్తోత్రం తండ్రి. నీ ఇష్టానుసారమైన ప్రభు బిడ్డగా మేము ఉండాలి నాయన. నీ నామ ఘనత కొరకు తండ్రి అన్యులలో మీరు చేయబోతున్న అద్భుతాలు ప్రభు మా పట్ల మీరు చేయండి తండ్రి. వారికి మాకు బుద్ధి నేర్పించండి స్థితి వల్లే ప్రభు ప్రజలకు బోధించారు. ఈనాడు నీ కుమార్తె ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి మాకు నా తండ్రి ప్రభా నాకు ప్రభా మీరు బోధించిన మీ కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి మాకు మంచి మారు మనసులు దయచేయండి. చెదిరిపోయిన మా హృదయాలను ప్రభా నీ వాక్యము ద్వారా కట్టండి ప్రభా స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి ప్రభా మీరు దేవుడు మేము నీ ప్రజలకు ప్రభా స్తోత్రములు నాయన. నేను మా తండ్రిని ప్రభా మేము నీ కుమార్తెలు కుమారులు ప్రభా అని పిలిచిన తండ్రి స్తోత్రములు ప్రభా నా తండ్రి నీ నామంలో తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి మాకు మీరే సహాయం దయచేయమని నీ వాక్యంలో ఉన్న మర్మాలు ఇంకా గుర్తెరిగి తండ్రి మా బ్రతుకులను మార్చుకునే కృపను మాకు దయచేయమని. మేము ఏమైతే కోల్పోయి ఉన్నామో నా దేవా నీ నామానికి అవమానకరంగా ఉన్నామో ప్రభా అవన్నీ ఏస్తున్నాము మరలా నా తండ్రి మేము పొందుకునే కృపను జ్ఞానాన్ని దయచేయమని ఏస్తున్నాములో ఇంతవరకు మీ కృపను బట్టి మాకు మీరు సహాయం చేసి ఉన్నారు ప్రభా. మరొకసారి నా తండ్రి ప్రభా ఈ ఉపవాసము మాకు బాగా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఏదైతే మీరు కోల్పోయినామో తండ్రి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి మాకు తిరిగి దయచేర్చిన విధానాన్ని వసనాలు స్తోత్రములు ప్రభా. ఏ ఉపవాస ప్రార్థన నా తండ్రి ప్రభా మేము పోగొట్టుకోకుండా నా తండ్రి మీ వాక్యాన్ని జీవితాన్ని ప్రభా మేము ఆ బ్రతుకు సరి చేసుకుంటున్నాం తండ్రి. అయా నీ సన్నిధిలో ప్రభా మేము మొదలుపెట్టుకునే వారిగా దయచేయండి. అయినా నా తండ్రి మా బ్రతుకులకు అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా మీ బిడ్డగా మేము ఉండడానికి ఈ పవిత్రమైన నామానికి మహిమకరంగా జీవించే కృపను కూడా మాకు దయచేయండి తండ్రి స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రత్యేకముగా నా తండ్రి ఈ సేవకురాలు ప్రభావ ప్రత్యేకంగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమనుచున్నాను. అయ్యా నా తండ్రి ఎన్నో ప్రభువా నా దేవా యేసయ్యా శోధనలు వస్తున్నాయి ప్రభా అవన్నీ జయించే నీ కృపలు నా తండ్రి వారు మా కొరకే భక్తిని పెంచు భక్తిలో ఉన్న వారికి పొందని ప్రభావం నేను అడిగిన వారికి నా దేవుడు నన్ను మార్చి పరిపొందిన దేవుడు మేలుతో నీవు నింపబడుతున్నావని నా బిడ్డలను నేను అంటున్నాను సంగమా నేను దేవుని యొక్క పునాదులు నీలాంజనములతో కట్టి నేను పెంచి
నీలో ఉన్న నీ రాజ్యంతో అడ్డబడిన తిరిగి నా ప్రభు కట్టగలిగిన దేవుడు కట్టించి స్థానాన్ని కట్టి దేవుడే కట్టాడు అని నాకు అనేకులు తెలుసుకుని కట్టి ఐదవది ముగింపు కోరికలు నా ప్రియ సంఘం మధ్యరాజుకి నీవు మారు మనసు ఆ మారు మనసు నీలోకి వచ్చి నువ్వు వృద్ధి కావాలని మారు మనసే నేను ఫలింపజేసేది ఏమన్నాడు మారు మనసే నీ ఫలాలు అధికం చేసేది నీవు చేరు వచ్చి నీ దేవుని అదే అనుకుంటూ నీవు ప్రవేశిస్తుంది ఇక్కడ ప్రియ సంఘం నీవు నూతనమైన దీవెనతో నింపబడ్డావు ప్రవేశిస్తున్నాం నూతనమైన దీవెనతో నూతనమైన నిదానమైన నామానికి మహిమ స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అందించబడుచున్నాము తండ్రి. Police near program. The family got the portion to we were think of portion and I came on the store to listen. Regular providing leaders portion to Martin and this and the grand chiefs and performing stores. They got my and the church in the demons last year one demons in the was left this. Yes, I'm touching the watch water, watching this morning, we are not the door, we us, ocean, take ocean, restored. They were the years of decision, garbage,